నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చిత్తూరు జిల్లాలో పర్యటించారు. పలమనేరు మండలంలోని ముసలిమడుగు కుంకి ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని నవంబర్ 9న పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో కుంకి ఏనుగులతో కాసేపు ఆహ్లాదకరమైన సమయాన్ని గడిపారు పవన్ కళ్యాణ్. ఏనుగులు క్రమబద్ధంగా వరుసగా వచ్చి గీంకారం చేస్తూ పవన్ కళ్యాణ్ కి సెల్యూట్ చేసిన తీరు అందరినీ ఎంతగానో ఆకర్షించింది. మదపుటి ఏనుగులు అదుపు తప్పినప్పుడు వాటికి ప్రత్యేకంగా మత్తు ఇచ్చి కోపాన్ని ఎలా అణిచివేస్తారో మావటీలు చూపించారు. మత్తు ఇచ్చే ఇంజెక్షన్ గన్ను ఆయన ఆసక్తిగా తిలకించారు. ప్రదర్శన తర్వాత డిప్యూటీ సీఎం ఏనుగులకు స్వయంగా బెల్లం ఆహారాన్ని అందించారు. ఆ తర్వాత గజరాజులు ఆయన్ని ఆశీర్వదించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇదే క్రమంలో కుంకి ఏనుగుల కార్యక్రమం చూసిన హైదరాబాద్కు చెందిన చిన్నారి హిరంసి మూమెంట్ ఆఫ్ రెస్పెక్ట్ పేరుతో డ్రాయింగ్ వేసింది. ఏనుగులతో పవన్ ఉన్న బొమ్మను గీసింది. ఈ చిత్రాన్ని గీసిన చిన్నారి హిరంసి ప్రతిభకు పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారు. చిన్నారికి పవన్ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. చిన్నారికి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించి పెద్ద మనసు చాటుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ బహుమతిని అందుకున్న చిన్నారి ఆనందంతో ఉప్పొంగిపోయింది. పవన్ పంపిన గిఫ్ట్ చూసి మురిసిపోయింది. ఆ గిఫ్ట్ బాక్స్ ను ఓపెన్ చేసి చూపించింది. పవన్ కళ్యాణ్ పంపించిన కొండపల్లి బొమ్మలను చూపిస్తూ చిన్నారి సంబరపడిపోయింది. పవన్ కళ్యాణ్ ఈ చిన్నారికే కాదు, చిత్తూరు పర్యటనలో హేమలత అనే మహిళకు గాయాలైన విషయాన్ని తెలుసుకుని ఆమెకు ప్రత్యేక కానుకను పంపించారు. జరిగిన ఘటనకు చింతిస్తూ ఆమె త్వరలో కోలుకోవాలని కోరుకుంటూ ఓ లేఖను కూడా పంపారు. పవన్ కళ్యాణ్ బహుమతి పంపించడంపై హేమలత సంతోషం వ్యక్తం చేస్తుంది. తోపులాటలో తనకు అయిన చిన్న గాయాన్ని మర్చిపోకుండా గుర్తు పెట్టుకున్నందుకు డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు చెప్పింది. పవన్ కళ్యాణ్కు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చింది.